త్వరగా జేబీముండే. విషయం ఏంటంటే నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది శాసనమండలి చైర్మన్ గారిని మోషన్ రాజు గారిని ఆయన ఎస్సీ అని ఆయనకు తెలుసు. ఎస్సీ కులం వస్తుడని తెలుసు. కాబట్టి అక్కడ మతాన్ని తీసుకొచ్చారు ఈయన అచ్చెన్నాయుడు గారు. మతాన్ని తీసుకొచ్చి అక్కడ మరి రిజర్వేషన్ వల్ల ఆయనకి ఆ సీట్ వచ్చిందని ఈయనకి అక్కుర్సో మరి ఏంటో తెలీదు. అది రిజర్వేషన్ కాదు కదా. వైసీపీ వాళ్ళు పార్టీ నిమిత్తం ఆయనకి పదవి ఇచ్చుకున్నారు. మండల చైర్మన్ అది ఇచ్చుకున్నారు. శాసన మండలి చైర్మన్ ఇచ్చుకున్నారు. అది మీరు ఆయన్ని అక్కడ మీకు తట్టుకోలేకపోయారు. ఆయన కుర్చీలో కూర్చుని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం మీరు తట్టుకోలేక కక్కేసారు మీరు. మీ ఆ నాయకుడు క్రిస్టియన్, మీరు క్రిస్టియన్స్కి మీకు సంబంధం ఏంటి? అసలు మీరు నిజంగా రియల్గా ఫాలో అవుతే మీరు బీజేపీ కూడా ఇది వినండి ఒకసారి. ఇదేంటో మీరు మా రిజర్వేషన్లు ఏం చేస్తున్నారు? అమ్మ అనే పదానికి ఇంత అంతరార్థం వెతికిన మన వనితమ్మ గారిని ఏమనాలి? ఆయమ హిందూ అంటారు, తీరా చూస్తే ఇటు వెంటనే మారుస్తుంది. నేను హిందువుని, నువ్వు చెప్పగలవా? అదే క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది, సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటది. బైబిల్ లేకుండా అదేంటో తెలుగుదేశం ఇలాగా మా రిజర్వేషన్ కొల్లగొట్టుతూ మీరు వాళ్ళకే రిజర్వేషన్లు అర్హత కాని వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి జనసేన బీజేపీ కలిపి వాళ్ళని మీ చెప్పుల కింద పెట్టుకుని వాళ్ళని కుక్కలాగా వాడించుకుని ఆవిడకి హోమ్ మినిస్టర్ ఇచ్చిన సుఖమేంటి? ఆవిడకి హోమ్ మినిస్టర్ ఇచ్చిన సుఖమేంటి? మీరు గట్టిగా ఖండించినోడు మీరు వెళ్ళగలరా? నిన్న మన ఒక గుళ్ళోని ఇక్కడ జంగారెడ్డిగూడెం దగ్గర గుళ్ళోకి రానివ్వలేదు ఎస్సీ వాడిని అంటున్నారు. అది రిజర్వేషను, క్రిస్టియన్స్ రిజర్వేషన్. అది అతను క్రిస్టియన్నే. మీరు అన్నీ చూసుకోకుండా ఇక్కడ మీరు మోషన్ రాజు గారిని ఇలాగ అనటం ఎంతవరకు కరెక్ట్? మీరు రిజర్వేషన్ మీరు కరెక్ట్గా పాలిస్తున్నారా? మీ నాయకుడు, మీ అధినాయకుడు కరెక్ట్గా చేస్తున్నాడా? మా రిజర్వేషన్లో బీసీసీకి ఇస్తున్నారు. మీరు ఇచ్చి మమ్మల్ని ఎంతవరకు మీరు నాశనం చేసి ఎంతవరకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు? ఇది మాట్లాడతాం అనేసి మీరు ఏదేదో ఎత్తుకుంటారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే వాదా కాదు, వాదన చూసి మీరు అక్కుక్షి పడిపోయి మీరు మీది ఉన్నది ఎలగక్కేశారు అన్నమాట అచ్చెన్నాయుడు గారు. ఇది అచ్చెన్నాయుడు గారు ఎమ్మన్నే ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని దళిత సేన నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్.